హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విభాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. సో ఈరోజు మన కిచెన్లో టేస్టీగా క్విక్గా 10 మినిట్స్లోనే రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. క్లైమేట్ ఇలా చల్లగా ఉన్నప్పుడు మనకి టైం తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా ఫ్రెష్గా రసం ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా ఫ్రెష్గా నూరిన మసాలాస్తో ప్రిపేర్ చేసిన రసం వేసి అలాగే సైడ్కి కొద్దిగా ఫ్రైడ్ పొటాటో ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ దాంతో సర్వ్ చేసుకుంటే ఈ కాంబినేషన్ అనేది చాలా సూపర్ అండ్ అల్టిమేట్ ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా లంచ్ లేదా డిన్నర్కి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు ఈ రెసిపీ చేయడం కోసం నేను ముందుగా ఒక కుక్కర్లో ఒక గ్లాసు కందిపప్పును వేసుకొని కొన్ని నీళ్ళు వేసి ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాక అందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసి అందులోనే 2 టొమాటోస్ని మీడియంగా కట్ చేసి అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసి 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు ఉడికేలోపు మనం కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఫ్రెష్‌గా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం రసం కోసం. ముందుగా నేను ఒక ఫ్రైయింగ్ పాన్‌లో 2 టీ స్పూన్స్ అంత ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4, 5 ఎండుమిరపకాయలని తుంచి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేసి మళ్ళీ ఒక 2, 3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 5 మిరియాలు, కొద్దిగా కరివేపాకు వేసి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని చల్లారిన మసాలాని మనం మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పౌడర్ అనేది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని పప్పు గుత్తితోటి బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా అంతా మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో ఒక 2 టీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుని వేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఇవన్నీ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక మన కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక కప్పు వాటర్ వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అంతా కలుపుకొని రసంని ఉడికించుకోవాలి. ఇలా రసం మరుగుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా క్విక్‌గా 10 మినిట్స్‌లోనే అయిపోయే రసం ఫ్రెష్‌గా మసాలా నూరి చేసుకునే రసం చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.